విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా ఆగిపోలేదా? ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఇంకా ఛాన్స్ ఉందా? ఈ డౌట్స్ రావడానికి ఓ నిర్మాత మాటలే కారణం. అయితే నిజంగానే సుకుమార్ రౌడీ స్టార్ కి హ్యాండ్ ఇవ్వలేదని, కేవలం ఒక కండిషన్ పెట్టాడని తెలుస్తోంది. ఇంతకీ ఏంట కండిషన్? జస్ట్ వాచ్ ఇట్. ఫ్యామిలీ స్టార్ గా భారీ ఫెయిల్యూర్ ఫేస్ చేసిన రౌడీ స్టార్ ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి, రాహుల్ సాంక్రత్యాన్తో పాటు రవికిరణ్ మేకింగ్ లో ఓ మూవీకి కమిట్ అయ్యాడు. ఆ తర్వాత మాత్రం పాన్ ఇండియా లెవెల్లో రౌడీ లెక్కలు మారేలా ఉన్నాయి. నిజానికి లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ సుకుమార్ మూవీ చేయాలి, అలాగే కమిట్ అయ్యారు. పుష్ప 2 పూర్తి కాగానే విజయ్ సినిమా అన్నారు. కానీ లైగర్ ఫ్లాప్ తర్వాతే సీన్ రివర్స్ అయింది. అలానే సుకుమార్ ప్రాజెక్ట్ ఆగిందా అంటే లేదనే మాటే వినిపిస్తోంది. సుకుమార్ ప్రెజెంట్ పుష్ప 2 మూవీతో బిజీ అయ్యాడు. అది పూర్తి కాగానే రామ్ చరణ్ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఆ తర్వాతే విజయ్ దేవరకొండ మూవీ మొదలవుతుందట. చరణ్ బన్నీ తర్వాత తన పెన్ తో సుకుమార్ గన్ పేల్చబోతున్నాడట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ మూవీ 2025 జనవరిలో మొదలయ్యే ఛాన్స్ ఉంది. అదయ్యాక 2026లో విజయ్ తో సుకుమార్ మూవీ మొదలయ్యే ఛాన్స్ ఉంది. మెగా కమిట్మెంట్ వల్లే సుకుమార్ మళ్లీ చరణ్ తో సినిమా తీయాల్సి వస్తోందని తెలుస్తోంది. ప్రెజెంట్ సుకుమార్ తో రౌడీ స్టార్ ప్రాజెక్ట్ హోల్డ్ ఉందని తేలింది. కాకపోతే పాన్ ఇండియా లెవెల్లో విజయ్ తనని తాను ప్రూవ్ చేసుకుంటేనే సుకుమార్ తో ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట. ఆ విషయంలో బ్లాక్ బస్టర్ కాకుండా కనీసం ఓ మాదిరి సక్సెస్ అయినా తనకి వస్తే అప్పుడు ఆ కాంబినేషన్ సెన్సేషన్ కన్ఫర్మ్ అంటూ కండిషన్ పెట్టాడట లెక్కల మాస్టారు.